డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం దోహే అనే లెసన్ చూద్దాం. 6th క్లాస్ దోహే. దోహే అంటే ఏమిటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దోహే? దోహేలోనే మీనింగ్ ఉంది. దో అంటే రెండు, దోహే అంటే 2 లైన్లు గల పద్యాలు. వీటిలో అన్ని 2 లైన్లే ఉంటాయి. చూసారుగా? హౌ మెనీ లైన్స్ ఆర్ దేర్? ఓన్లీ 2 లైన్స్ ఉంటాయి. దోహే, దోహా అంటే 2 లైన్స్ గల పద్యము. దోహే అన్నాం అనుకోండి, 2 లైన్స్ గల పద్యములు, బహువచనం, ఫ్లోరల్ నంబర్. ఒక్కటే ఉంది ఇక్కడ, ఒకటే దోహా ఉంది కాబట్టి ఏకవచనంలో ఉంది. 2 ఉన్నట్టయితే బహువచనం, దాన్ని దోహే అన్నాం. ఇక్కడ కబీర్ దాస్ ఒకటి ఉంది, తులసిదాస్ ఒకటి ఉంది కాబట్టి 2 ఉన్నాయి, అందుకని దోహే అని పెట్టాడు హెడ్డింగ్. ముందుగా మనం కబీర్ దాస్ అనే ఆయన రాసింది చూద్దాం. ఫస్ట్ కబీర్ దాస్. ఏం పేరు? కబీర్ దాస్. साधु ऐसा चाहिए जैसा सूप सुभाए, साधु ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार तो गही रहे होता दे उड़ाए, होता दे उड़ाए. సాధు ఐసా చాహియే. సాధు అంటే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి మనిషి, ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి మనసు గల మనిషి, ఒక మంచి ఆలోచన గల మనిషి. సాధు అంటే, సాధు అంటే మీరు ఏమనుకుంటారు? తెల్లగడ్డం, తెల్ల మీసాలు, తలపాగా, ఒక పెద్ద కావిడి, కొండలు మోసుకెళ్తాం, కాషాయ వస్త్రాలు, ఇళ్ళమ్మడు అడుక్కోవటం, అట్లా కాదు. సాధు అంటే హిందీలో సాధు అంటే ఒక మంచి వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే మనిషి. ఆయన ఎట్లా ఉండాలి? ఒక మంచి మనిషి అనేవాడు సమాజంలో ఎట్లా ఉండాలి? సమాజంలో ఒక మంచి వ్యక్తి ఏ గుణాలు కలిగి ఉండాలి? మంచి గుణాలు కలిగి ఉండాలి. ఓకే, ఆ మంచి గుణాలు అంటే ఎట్లా? ఉదాహరణ, సాధు ఐసా చాహియే. ఐసా అంటే ఇలా, ఇలా ఉండాలి సాధు. ఎలా? ఐసా చాహియే అంటే వలెను, ఉండవలెను. సాధు అనే వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ఈ విధంగా ఉండవలెను. ఏ విధంగా? జైసా. ఏ విధంగా అంటే సూపు సుభాయ్. సూప్ అంటే ఏమిటి? చేట. సూపు చేట. సుభాయ్, సుభాయ్. సుభాయ్ అంటే స్వభావం అని అర్థం. స్వభావము. ఒక మంచి వ్యక్తి చాట స్వభావం కలిగి ఉండాలంట. జైస, జైస ఏ విధంగా అయితే చాట పనిచేస్తుందో. చాట తెలుసా మీకు? ఏం చేస్తుంది? బియ్యం కానీ ఇటువంటి వాటిని చెరుగుతుంది. దాంతో చెరుగుతారు అమ్మోళ్ళు. చెరిగి ఏం చేస్తారు? చెరగటం ఎందుకు? మట్టి, మట్టి, రాళ్ళు, బియ్యం వేరు చేయడం. వేరు చేసి మంచి పనికొచ్చే బియ్యము ఉంచటం, పడేయడం. ఇది చేట స్వభావం. ఓకేనా? అంతవరకు మీకు అందరూ తెలిసిందేగా. ఒక మంచి వ్యక్తి ఇట్లా ఉండాలి అన్నాడు. చేటలాగా మనిషి ఉండడం ఏంటి? చేట ఏం చేసింది ఇక్కడ? రాళ్ళు, మట్టి అంటే పనికిరాని దాన్ని పక్కన పెట్టేసింది. పనికొచ్చే బియ్యము కానీ ఇంకా ఏదైనా ధాన్యాలు అన్ని మంచి మంచి పనికొచ్చే వస్తువులు మాత్రమే ఉంచింది, దాచిపెట్టుకుంది. అంటే దాంతో మనం కూడా ఒక మంచి మనిషి ఎట్లా ఉండాలంట? చేట ఏం చేసిందో అట్లా చేయాలి. అంటే మనం కూడా బియ్యం చెరగాలి, రాగులు చెరగాలి, అది కాదు. మంచిని మనలో ఉంచాలి, చెడుని, పనికిరాని చెడ్డ గుణాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెడ్డ గుణాలు మనకి? కోపం, చెప్పిన పని చేయకపోవటం, ద్వేషం, అసూయ. ఇంకా చెడు గుణాలు ఏమేమి ఉన్నాయి? పక్కన నుండి కొట్టడం,
పక్కన వాడి మీద అబద్ధాలు చెప్పటం, ఇంకొకళ్ళకి లేనివన్నీ చెప్పటం, చాడీలు చెప్పటం, ఇవన్నీ ఏం చేయాలి అంటే పక్కన పెట్టడం అంటే ఎక్కడి నుంచి? మన మనసులో నుంచి తీసేసేయాలి. వద్దు. సారసారకో గహిరహై, చాట ఏం చేస్తుందో చెబుతున్నాడు అక్కడ. సార్ అంటే సారము. సారం అంటే పనికి వచ్చేది. గహి అంటే గ్రహణ కర్ణ. గ్రహించుట, లేదా స్వీకరించుట. ఏం చేస్తుంది చేట? సారకో గహిరహై, గ్రహణ కర్ణ, స్వీకరిస్తుంది. తర్వాత థోథా దేయి ఉడాయ్. థోథా అంటే ఏంటి? వేస్ట్ అంతా కూడా దేయి ఉడాయ్, పడేస్తుంది, ఇసిరి బయట పారేస్తుంది. మనం కూడా చెడుని దూరంగా పారేయాలి. అంటే ఏంటి? మైండ్లో ఉండకూడదు. ఇంకా మన మైండ్లో ఉండకూడదు ఇంక చెడు అనేది. ఉంటే మనము మంచి మనిషిగా అనిపించుకోము. చెడ్డ వ్యక్తి, చెడ్డ మనిషి, ఎప్పుడు అబద్ధాలు చెబుతుంటాడు, మంచోడు కాదు. అది మంచి పేరు మనకి? మరి పలానా వాడు మంచోడు కాదన్నప్పుడు ఎవరికి చెడ్డ పేరు? మీ నాన్నకి చెడ్డ పేరు, మీ అమ్మకి చెడ్డ పేరు. పలానా వాళ్ళ అబ్బాయి ఎప్పుడు అబద్ధాలు చెబుతుంటాడు, తొనలు తింటా ఉంటాడు క్లాసులో, మంచి పేరు అది? అమ్మకి నాన్నకి చెడ్డ పేరు తేవడం మంచిదా? ఏం తేవాలి అమ్మకి నాన్నకి? మంచి పేరు తేవాలి. పలానా వాళ్ళ అబ్బాయి ఏంటి, ఎంత మంచోడండి, అస్సలు అబద్ధం చెప్పడండి, ఎంతో గౌరవంగా ఉంటాడండి టీచర్లు అంటే, ఎంతో మంచి పిల్లవాడండి, అసలు ఎంత బుద్ధిమంతుడు అంటే చెప్పింది చేస్తాడండి, ఒకళ్ళ జోలికి పోడు, అస్సలు అబద్ధాలు చెప్పడం. ఆయన పేరు ఎంత గొప్ప. మీరు అమ్మకి నాన్నకి ఎంతో గొప్ప పేరు తెస్తారు. అట్లా ఉండాలంటే ఈ చేటలాగా మనలో ఉన్న చెడు గుణాలు మొత్తం పక్కకు పెట్టేసేసి మళ్ళీ రానికుండా జాగ్రత్త పడి చూసుకుంటూ ఉండాలి. తులసీదాస్ ఏం చెబుతున్నాడో చూద్దాం. तुलसी मीठे वचन ते सुख उपजत चाहो, तुलसी मीठे वचन ते सुख उपजत चाहो, वशीकरण एक मंत्र है हरिहर वचन कठोर, हरिहर वचन कठोर। तुलसीदास तुलसी मीठे वचन ते, मीठे वचन, मीठे అంటే తీయని, వచన అంటే మాటలు, తీయటి మాటలు. తీయటి మాటలు. ఏ అంటే సే అంటే ఏంటి మీనింగ్? తో, నుండి, అంటే, వలన, ఇవన్నీ వస్తాయి. తో అంటే కే అంటే సుఖ ఉపజత చహో, సుఖ ఉపజత. సుఖ అంటే సుఖము తెలుసు కదా. ఉపజతం, ఉపజత అంటే పుట్టడం, పుట్టుట. చహో నలువైపులా. ఇది ఫస్ట్ చూద్దాం. తులసి మీఠే వచనతే, మీఠే వచన్ తీయని మాటలు. తే అంటే సే,
తీయని మాటలతో లేదా తీయని మాటల వలన ఇక్కడ కూడా ఉందిగా ఏమవుతుంది? సుఖ ఉపజత, సుఖము కలుగుతుంది, మనకి పుట్టుతుంది. ఎక్కడ? చహోర్, నలువైపులా. ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, స్కూల్లోకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, వేరే ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకి సుఖమనగా గౌరవం రావాలంటే మీఠే వచన్, తీయని మాటలు మాట్లాడాలి. తీయని మాటలు అంటే నోట పంచదార వేసుకుని మాట్లాడటమా? నోట బెల్లం వేసుకుని మాట్లాడటమా? నోట తేనె పోసుకుని మాట్లాడటమా? మరేంటి తీయని మాటలు అంటే? ఎస్, వెరీ గుడ్. మంచి మాట. మంచి మాటలు అంటే చక్కగా అంటే అది అందరితో గౌరవంగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. వశీకరణ एक मंत्र है, వశీకరణ మంత్రం లాంటిదంట ఈ మాట, తీయటి మాట అనేది. అంటే అదేంటి వశీకరణ మంత్రం అంటే? వశీకరణ, వశపరచుకోవడం. మాంత్రికులు ఉంటారు కొంతమంది. ఓం ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి, ఓం హ్రీం హ్రీం ఆవాహయామి అనగానే వశమైపోతాం మనం. భూత వైద్యులు వీళ్ళందరూ ఉంటారు. వాడు వచ్చి మంత్రాలు వేస్తాడు, కాసేపు మంత్రాలు చదివి వశీకరణం చేసుకున్నాడు. వశపరచుకోవడం. ఈ వశీకరణ మంత్రము ప్రయోగించి మనల్ని వశపరుచుకుంటాడు వాడు, భూత వైద్యుడు. ఈ వశీకరణ మంత్రం చాలా రోజుల పాటు నేర్చుకోవాడు. చిన్నప్పుడు నేర్చుకున్నాడు, ఎక్కడో ఎట్లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుని మన మీద ప్రయోగిస్తాడు. చాలా సంవత్సరాలు నేర్చుకోవాలి. కానీ మనము ఇతరులను వశపరచుకోవాలంటే నేర్చుకోవక్కర్లేదు. వశీకరణ మంత్రం నేర్చుకోవక్కర్లేదు. మనకి ఏ మంత్రాలు అక్కర్లేదు. ఏమి ఈ తాయెత్తులు కట్టుకోవటము, నిమ్మకాయలు కట్టుకోవటం, నల్ల మీసాలు, బొట్లు ఏం అక్కర్లా. వాడులాగా మనం ఏమి చేయక్కర్లేకుండానే మన దగ్గర వశీకరణ మంత్రం వచ్చిందంటే ఏంటి ఆ మంత్రము? ఇదే మంత్రం. మనకి ఏం నేర్చుకోక్కర్లేదు. వశీకరణ యొక్క మంత్ర హై హరిహరు వచన కఠోర్. హరిహరు అంటే త్యాగం చేయడం, వదిలివేయడం. వచన కఠోర్ అంటే కఠిన. వశీకరణ మంత్రం మనకు ఉంది కాబట్టి మనము ఏం చేయాలి? వశీకరణ మంత్రం మనకు బాగా రావాలంటే హరిహరు వదిలివేయాలి. ఏమిటి? త్యాగేన వదిలివేయాలి. ఏమిటి? వచన కఠోర వచనము, కఠినంగా మాట్లాడటం అనేది వదిలేసేయాలి. కఠినంగా మాట్లాడటం అంటే అగౌరవపరిచేటట్టుగా మాట్లాడటం. రే ఏంద్రా రే, ఈ పద్ధతులు, బూత్ మాటలు, అగౌరవంగా మాట్లాడటం, అమర్యాదకరంగా మాట్లాడటం వదిలేసేయాలి. మనం వదిలేసి ఈ మీఠే వచనం నేర్చుకోవాలి. బాగా తీయగా, గౌరవంగా, నవ్వు ముఖంతో మాట్లాడటం నేర్చుకుంటే వశీకరణ మంత్రం వచ్చినట్టే. సుఖ ఉపజత చహో, నలువైపులా ఎటు చూసినా, ఎక్కడికి వెళ్ళినా మన గౌరవం వస్తుంది. ఈ గౌరవం రావాలి. అప్పుడు మనకి ఎందుకు గౌరవం రావాలి? మనకి ఏం ఉపయోగం? ఒక మంచి పేరు వస్తుంది, మంచి మనిషి. ఎవరికి? మనకే కాదు, మన తల్లిదండ్రులకు కూడా పేరు వస్తుంది. ఇందాకటి పద్యంలాగానే మంచి పేరు రావాలంటే మనం అందరితో మంచిగా గౌరవంగా మాట్లాడితేనే. అంతేగాని మీరు ఒక మాట తేడాగా మాట్లాడారనుకోండి, అది చాలా దూరం పోయింది. ఆయమ్మాయి అబ్బే నోట్లో సరైన మాట ఒకటి రాదండి. ఎవరిని చూసినా గౌరవంగా మాట్లాడటం లేదు, తిట్టడమే. చి అంటారు. ఎవరన్నా ఎవరెవరు? ఫలానా వాళ్ళ అమ్మాయి. మంచిది అది. ఫలానా వాళ్ళ అమ్మాయి అండి, అసలు ఫలానా అమ్మాయి అండి, భలే మాట్లాడితే ఎంత గౌరవం, అసలు ఎంత చక్కటి మాట్లాడే.
అవునా? ఎవరు అమ్మాయి? వాళ్ళ అమ్మాయి. అవునా? ఓహో. పెంపకం అండి. వాళ్ళ అమ్మ నాన్న పెంచారు. ఎంత గొప్ప గౌరవం అది. దానికి ఏం చేయాలి? మీరు ఏమన్నా చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకోవాలా? వశీకరణ మంత్రాలు నేర్చుకోవాలా? తాయెత్తులు కట్టుకోవాలా? బిళ్ళలు వేసుకోవాలా? మెడలో ఒట్టు పెట్టుకోవాలా? నల్లటి వేషాలు వేసుకోవాలా? ఏం చేయాలి? అంతే, సింపుల్. అప్పుడు అందరూ మనకి వశీకరణం అయిపోతారు. వశమైపోతారు. మనమే మంత్రాలు చెప్పకుండానే తీయటి మాటలు. ఇది మనం నేర్చుకోవాల్సింది. మంచి మాటలు, తీయటి మాటలు, గౌరవంగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది తులసిదాస్ గారు చెప్పారు. ఈ 2 పద్యాలు కూడా ముందు చదవటం బాగా నేర్చుకోవాలి. నేను ఎట చదివానట్టు చదవాలి. మీరు చదవటం నేర్చుకోండి. ఆ తర్వాత దీంట్లో ఉన్న మీనింగ్స్, క్వశ్చన్ ఆన్సర్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.